నా పేరు సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్, అడ్వకేటు. ఇప్పుడు గలన గలన అనేటువంటి కవితా శీర్షికతోటి వాసిలి వసంత కుమార్ గారు రాసినటువంటి కవిత ఎవరి గురించి? ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, అంటే రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం. ఆయన మీద ప్రేమతోటి ఆయనకి నివాళులు అర్పిస్తూ రాసినటువంటి కవిత, అది చదువుతున్నాను నేను. కాలరేఖ పైన ఒక చోట ఒకరం, ఇంకో చోట ఒకరం. కాలరేఖ పైన ఒక చోట ఒకరం, ఇంకో చోట ఒకరం. నేలను తాకాం. రాయలసీమలో ఒకరం, గోదావరిలో ఒకరంగా. రాయలసీమలో ఒకరం, గోదావరిలో ఒకరంగా తొలి శ్వాస తీసుకున్నాం. వేరువేరు కాలాలలో తమిళనాట తెలుగు సాహిత్యం చదివాం. వేరువేరు కాలాలలో తమిళనాట తెలుగు సాహిత్యం చదివాం. ఉస్మానియాలో తెలుగులో పరిశోధన కోసం ఒకేసారి మళ్ళీ పుట్టాం. హైదరాబాద్ అంతా మనల్ని కుదిపేసింది. హైదరాబాద్ అంతా మనల్ని కుదిపేసింది. సాక్షి సంతకం అవసరం లేని నా అస్తిత్వాన్ని నాకు అందించింది. సాక్షి సంతకం అవసరం లేని నా అస్తిత్వాన్ని నాకు అందించింది. నీ సంస్కృతిని నీకు అందించింది. నువ్వు నాన్న పేరుతో తెలుగు రాతలు రాసావు. నేను నాన్న నీడలో పథాలు తొక్కాను. మనమిద్దరూ మళ్ళీ ఒకటిగా పుట్టి అప్పుడే 45 ఏడాదిగా ఈ జీవితానికి ఈ ముచ్చట్లు చాలనుకున్నావు. ముచ్చటగానే వీడ్కోలు పలుకుతున్నానన్నావు. ఏడాదిగా ప్రతి పలకరింపులోనూ ఈ చరమగీత పలవరింతే మళ్ళీ చూసుకోగలమా అన్న కవగలింత. నాలుగు కళ్ళలోనూ నలుగుతున్న దూరం. మన దగ్గరతనం శూన్యంగా పెరిగిపోతూ దేహాలేగా వీడ్కోలు పలుకుంటున్నాయి. అసలైన యాత్ర సజావుగానే సాగుతుంది కదా. ఒకటి భూమి మీద, ఇంకోటి ఆకాశాన్ని కావాలా? నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రావని. నీకు తెలుసు నేనే ఎప్పటికైనా అక్కడికి వస్తానని. నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రావని. నీకు తెలుసు నేనే ఎప్పటికైనా అక్కడికి వస్తానని. అందుకే మనం ఇద్దరం వీడ్కోలు చెప్పుకోం. ఎప్పటికీ వీడ్కోలు చెప్పుకోం. నిర్వేదంగాను నిర్లిప్తంగాను అనిమేషంగాను దేహాతీతంగా కాలాతీతంగా ప్రకృతి మన అస్తిత్వాన్ని ప్రకృష్టంగా ఉంచే తీరుతుంది. గలనాకు తెలిసిన విశ్వర్షికి తెలిసిన గలన. ఆ అస్తిత్వానికి బొమ్మ బొరుసలే. బొమ్మ పడింది కాబట్టి ఆడి నిష్క్రమించావు. బొరుసు పడింది కాబట్టి ఆడుతూ ఉన్నాను. ఆటగదరా లలన నా ఆట చూడరా లలన. అద్భుతమైనటువంటి కవిత అండి. ఆయన ఎంతో ప్రేమతోటి నివాళులు అర్పిస్తూ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి నివాళులు అర్పిస్తూ వాసిలి వసంత కుమార్ గారు రాసినటువంటి ఈ కవిత.